అంటే మీరు స్వతహాగా పల్లెటూరు యొక్క వాతావరణంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ అలవాట్లు వచ్చాయా ఫస్ట్ నుంచి అంతేనా? అంటే పాటలు కూడా అలాంటి ఇప్పుడు చాలా మంది పల్లెటూరు నుంచి కూడా మంచిగా సింగింగ్ లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గొంతులు కూడా అన్ని పాటలు పాడతారు. మాకంటూ ఏం లేదు నా స్వచ్ఛమైన జానపదాన్ని అందించాలన్నదే మా ఆకాంక్ష. ఆ జానపదం అట్లే పెట్టాలా, ఇక మార్పులు చేర్పులు లేకుండా. ఎందుకంటే దాని ప్రాణం చచ్చిపోతుంది. ఒక చరణం లేకపోయినా ఆ చరణాన్ని రాద్దాం అనుకున్నా కానీ దానికి ఉండే అందం చచ్చిపోతుంది. ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, గాయకులు మన హైదరాబాద్ లో కావచ్చు, సిటీలలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులతో చేసి కొంచెం గట్టిన అవుతున్నారు. అయితే పల్లెపాట గొప్పతనం ఇంకా సోషల్ మీడియాలో ఇంకా రాలేదనేది నా వాదన. సోషల్ మీడియాలోకి రాలా, ఇంకా స్వచ్ఛతనం రాలే. మీలాంటి వాళ్ళన్నా మరి 100% పూనుకోవాలి. అంటే మా టైం కూడా వస్తుందని వెయిట్ వస్తుంది డెఫినెట్లీ. ఇప్పుడు చాలా వరకు మీరు ఇప్పుడు 2008 నుంచి 2025 వరకు ఎక్కడ ఇంటర్వ్యూస్ లేదు, ఏ మీడియాలో కనపడలేదు. ఒక టైం వచ్చింది, మరి అది భగవంతుడు నా రూపంలో మిమ్మల్ని వెతికి మరలా ఒక్కసారి మిమ్మల్ని ప్రజలకి గుర్తు చేద్దాం అనే ఒక ఆలోచన వచ్చిందేమో మరి. లేకపోతే మీరు ఎక్కడ ఇన్స్టాలో పాటలు పాడుకుంటున్న వాళ్ళు మరి అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు చేస్తున్నారు కదన్నా, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఉండను ఇక్కడ, ఇంకా వెళ్ళిపోతారు. మళ్ళీ మా ఊరికి పోతా. మళ్ళీ మా ఊర్లో మా ప్రపంచం అంటే, నా ప్రపంచం అంటే, నేను రేలా టైంలో చాలా ఇబ్బంది పడినా. ఏమీ తెలియదు నాకు. నేను 10th క్లాస్ చదివినా కానీ నాదంతా అడప చదివే అనమాట. 10th క్లాస్ చదివినా బస్సులో పేర్లు తెలియదు నాకు, తెలీదు. ఇంగ్లీష్లో అంటే చదవలేను. అటువంటి టైంలో కూడా ఇదే పంజాగుట్టకు వచ్చి, ఇదే పంజాగుట్ట కొంచెం ముందర పోతే మా టీవీ ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ కనుక్కొని పోయి పాడేవాడిని రేలాలో. అటువంటి టైంలో కూడా కష్టపడినాం. కానీ అంత కష్టానికి ఆ రోజు ఫలితం దక్కింది. ఆ 2012 తర్వాత ఇంకా మళ్ళీ 2025లో కూడా మేము ఆ ఫలితం లేదు. ఎందుకు లేదంటే నేను అనుకుంటున్నది, ఎందుకు లేదనుకుంటున్నా అంటే మేము ఇంకా ఆ పల్లెటూరులో ఉండడం వలన అనిపిస్తుంది. కానీ హైదరాబాద్ వచ్చేసి ఉంటే ప్రయత్నం కొంచెం ముమ్మరంగా చేసేవారేమో, మంచి పరిచయాలు వచ్చేవాళ్ళు, అవకాశాలు వచ్చేమో. అదే పల్లెటూరులో ఆగిపోవడం వల్లే అవకాశాలు రాలేదని ఫీల్ అవుతున్నారు మీరైతే? నేను కానన్నా, నేను ఎప్పటికీ ఆ ఫీలింగ్ నాకు రాదు. ఎందుకంటే నేను ఈ పాటలతో పాటు పని కూడా చేసుకుని ఉన్నాయి. అంటే పొలం పని చేసుకున్నాను. మాకు 2 ఎకరాల భూమి, ఒక 7 హార్స్‌పవర్ మోటారు, 20 పైపులు, ఇదే మా జీవితం. 2 ఎడ్లు, ఒక ఆడి, ఇదే మా జీవితం. టోటల్ గా వ్యవసాయ కుటుంబం ఇద్దరిది అన్నా? ఇద్దరిది వ్యవసాయ కుటుంబం అంటున్నారు కాబట్టి రైతు మీద ఒక మంచి పాట పాడండి ఇద్దరు ఒకే గొంతుతో. రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు పట్టిండో, ఇయ్యాల బాజారు పాలాయిండో, ఇయ్యాల కడుపులు ఆకలి కన్నీటి ఊటలై కూడు లేక కుములుతుండ్రో, ఇయ్యాల కాటికే కాలు జాపిండ్రో, ఇయ్యాల వాన చినుకుల కింద నల్ల రేగడి నవ్వి నాగండ్లకు సైగ చేస్తే ప్రేమతో జోరుగా ఏరువాక సాగి ఆశల విత్తనాలేస్తే పచ్చాని వజ్రాల మెరుపు మెరిసినట్టు పచ్చాని వజ్రాల మెరుపు మెరిసినట్టు మొలిచేటి మొక్కల వెలుగు చూడంగానే పొలము గట్ల మీద పిల్లలు లేజేరి ఆకు పీకలు ఊది నోడే, ఉయ్యాల పిల్ల కాల్వ ఇది నోడే ఆయాల. రైతు పాట అనగానే ఇద్దరు నోట్ల నుంచి పర్ఫెక్ట్ టైమింగ్ లో పాట ఎత్తుకున్నారు. అంటే ఇది చాలా చోట్ల పాడి ఉంటారు రైతు. ఎందుకంటే నేను రైతు గురించి ఎందుకు అడిగానంటే, ఈరోజు రైతే రాజన్న మాట, ఆ పదం ఊరికే పేరులోనే కనపడుతుంది, రైతే రాజు అని. కానీ రాజుగా రైతు బ్రతకట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు, వ్యవసాయంలో నష్టం వస్తే చాలామంది రైతులు ఆ గిట్టుబాటు ధరలు కూడా రాక ప్రభుత్వాల నుంచి పురుగుల మందు తాగుతున్నారు. అంటే ఆఖరికి రైతులు పండించే పంటలకు కూడా ఎరువులు కల్తీ వస్తున్నాయి. ఏదైతే భూమిలో ఏవైతే ఎరువుల రూపంలో వేస్తారో విత్తనాలు అన్నీ కల్తీ వస్తున్నాయి, ఒక పురుగుల మందు మాత్రం కల్తీ రావట్ల. రైతు గిట్టుబాటు ధర రాకపోతే అప్పులతో ఆ కల్తీ మందు, పురుగుల మందు ఏదైతే చచ్చిపోతే అది మాత్రం ప్యూర్ ఒరిజినల్గా మాత్రం ఇస్తున్నాడు మరి ప్రభుత్వం వాడు. మిగతా ఎరువులు కల్తీ, విత్తనాలు కల్తీ, ఒక పురుగుల మందు మాత్రం. అంటే
వీడు పురుగుల మందు తాగితే ఇంకా చచ్చిపోవడం, వీడు హాస్పిటల్ కూడా వెళ్ళి బతకూడదు అన్నట్టు తయారు చేస్తున్నారు, లేకపోతే ఏంటన్నా అసలు అది? రైతు గురించి రైతు అంటే కళ్ళు చెమరుస్తాయండి అవును అవును బాధే, ఎందుకంటే బాధే. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిననే, అందుకని ఆ కష్టాలు మీకు తెలుసు కాబట్టి అడిగింది. మా నాన్నకు మేము మాకు తెలివి వచ్చినప్పుడు మాకు 7 ఎకరాల పొలం ఉండేది. మేము తీరా సంపాదించే టయానికి 3.5 ఎకరాలు అయింది. ఏం పని చేయడు మా నాయన, పొలం పని తప్ప. మా నాన్నకి ఏం తెలీదు, వ్యాపారం తెలియదు. దళారులు బతుకుతున్నారు. రైతు కష్టం చేసి పంట పండిస్తే గిట్టుబాటు ధరలు లేక మీరు చెప్పినట్టు పురుగుల మందు కూడా కల్తీ వచ్చి రైతన్న బతికిపోతాడేమో. అంతే కదా మరి. అది కూడా కల్తీ, అన్ని కల్తీ ఉన్నప్పుడు అది కూడా కల్తీ వస్తే రైతు కూడా బతికిపోతాడు. తాగినా కూడా బ్రతుకుతాడు, అదే అంటుంది. అందుకనే అది కల్తీ రావట్లే. అందుకే ఇదే పాటలనే ఒక చరణం ఉంటుంది. పాడన్నా పాడు. నింగి పారేవాగు నీటి జాడలు కూడా మెత్తగా నేలను దున్ని, బండ్లత ఉన్నట్టి బీడు జాడలు కూడా ఒత్తుగా ఉలువలు పోసి, వచ్చిన పొలిపడ వలసబోతున్నట్టి వచ్చిన వరి పంట వలసబోతున్నట్టి వృత్తుదారులకి ఉత్తాగా పంచేసి, కూడు లేనొల్లకు తోడుగా తానయ్యి ఊరి ఆకలి తీర్చినాడే ఉయ్యాల, ఉపవాసం ఎందుకున్నాడో ఇయ్యాల. చూడండి మరి ఎంత మంచి సాహిత్యం అది. బండ కిందున్నట్టి బీడు జాగను కూడా మెత్తగా ఉలువలు పోసి, ఒత్తుగా ఉలువలు పోసి, దాన్ని కూడా బీడును కూడా సాగు భూమిని చేసే, అలాంటి సాగు భూమి చేసి వరి పంటలు అన్ని పంటలు పండించి ఊరికే అంటే వలసపోతున్నట్టు వాళ్ళని ఎందుకు పోతారా నాయన, ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది, ఇక్కడే ఉండండి అని చెప్పి పండిన పంటంతా వాళ్ళకి పెట్టి, ఈయన మాత్రం ఆ రోజు కూడా ఉపవాసం. అంత గొప్పోడు రైతే రాదంటారు, అది మాట పేరుకే, అంతే పేరుకే. అవును, ఎంతమంది రైతులు చనిపోవట్లేదు, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి. రైతు ఎక్కడన్నా ఆనందంగా తను పంట పండించడానికి, అది ఏ పంట అయినా సరే ఎన్ని కష్టాలు పడతాడు. వర్షం పడినా, ఎక్కువ పడినా పంట నాశనం అవుతుంది, వర్షం పడకపోయినా నాశనం అవుతుంది, సరిగ్గా ఆ పంటకి ఎరువులు అందకపోయినా నాశనం, అప్పులు చేస్తారు. చివరికి మంచిగా పంట పండి ఆ మార్కెట్లోకి తీసుకువెళ్ళి గిట్టుబాటు ధర వస్తుంది అనుకుంటే అది రావట్లేదు. మేము ఇది వరకు చాలా ప్రోగ్రాంలు చేసినాం కదా, ఓట్లు సంపాదించిన బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కానీ రైతు మాత్రం అక్కడే ఉన్నాడు. సంపాదించిన అవును, అదే దళారులు బాగుపడ్డారు. చాలా ప్రోగ్రాంలలో ఈ పాట పాడడం జరిగింది. చాలా మంది కూడా రైతులు ఏడ్చిన ఏడ్చారు. రోజులు కూడా ఉన్నాయి ఆ పాట.